అంగీకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, బలవంతుడైన దేవా నిత్యుడకు తండ్రి మీకే స్తుతి స్తోత్రములనైనా. గతించిన వారాలని కాపాడి భద్రపరిచి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నేను ఈ సమయం అందునైనా మీ సన్నిధానం బట్టి రీతిగా కూడుకోవడానికి ఏకీభవించడానికి నైనా మీ సన్నిధానంలో మోకరించి ఉండడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి నేను ప్రభువా, మీ ప్రేమను బట్టి నేను ప్రభువా నేను మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలోని బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకుని ప్రభునైనా నిత్యమునైనా ప్రభువా మాతో మీరు ఉంటూ మమ్మల్ని నడిపిస్తూనైనా మా జీవితాల్లో ప్రభు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న దేవానికి స్తోత్రాలు. అయినా ప్రభా మాకు సహాయం చేసేవారు ఎవరు లేనప్పుడైనా మీరే మాకు తోడుగా ఉండి మీరే మా సహాయం చేస్తూనైనా దేవా ఎంతవరకునైనా ప్రభా కాపాడిన దేవానికి స్తోత్రాలు తండ్రి. 2026 సంవత్సరం ప్రభా నేను మొదటి నెల నుంచి నేను ప్రభునైనా మొదటి తారీఖు నుంచి ఎప్పటి వరకు నేను కాపుదల దయచేసినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రినైనా. 3 మాసాలు మా జీవితంలో నుంచి నేను ప్రభా ఆశ్చర్యకరంగా జరిగించిన 4వ మాసంలో 12వ తారీఖులో ఇంటి రీతిగా మీ సన్నిధానంలో మేము కూడుకోవడానికి ఏకీభవించిన కృపను బట్టి కూడా స్తోత్రాలు తండ్రినైనా. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నైనా సంఘ బిడ్డల చుట్టూ మీ కంచి వేలు కాపుదల దయచేయనైనా వారి జీవితాల్లో వారి విశ్వాసాన్ని పెంపొందించండి. ఆత్మీయ జీవితంలో నేను ప్రభు నిలకడగా ఉండడం కొరకు చూపించండి. వారి జీవితాల్లో నేను ప్రభునైనా మీరే నేను వారిని తోడుగా నడిపించండి. వారికి ఉన్న ప్రతి అగ్రతల అవసరం మీరే తీర్చండి నైనా. ఈ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము ఆనందము కలదని చెలవించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అట్టి సంతోషాన్ని ఆనందాన్ని ప్రభునైనా ఈ సమయమందు ఈ బిడ్డల జీవితాల్లో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో నిన్ను నమ్మిన వారిని ప్రభుని విడిచిపెట్టేవాడు కాదునైనా నిన్ను నమ్మిన వారిని ప్రభునైనా ఆదరించి ఆదుకునే గొప్ప దేవుడు నీవే తండ్రినైనా. అడగక మునిపేనైన ప్రభు అన్ని సమస్తము మాకు ఇచ్చుతున్నటువంటి గొప్ప దేవుడు నీవే తండ్రినైనా. ఇవంటి గొప్ప దేవుడు ఈ లోకంలో భూమి మీద ఎవరు లేరటువంటి విషయాన్ని ప్రభు నైనా అనేక సార్లు రుజువు పరుస్తూనైనా ఈ బిడ్డలమైన మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ పునరుద్ధానపు పండుగను ప్రభునైనా మరి మీ మహిమార్థమే జరిగించండినైనా. పాటలు ఎందుకు వాక్యమంతను మీరే మాకు తోడుగా ఉండండి. ఈ గుడికంతటి పైన మీ కృపను అనుకరించండినైనా. మీ శక్తిని మీ ప్రభావాన్ని ప్రభునైనా కూడి వచ్చిన సంఘం మీద సంఘ బిడ్డల మీద కూడా మీరు దయచేయండి తండ్రి. వాతావరణం అనుకూలపరచండి తండ్రి. కరెంటును అనుకూలపరచండి. మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ దినపనైన ప్రభు ఆరాధన కొడుకును దీవించి ఆస్వాదించమని ఆది నుంచి అంత్య వరకు మీరు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుదురుగా కానీ నజరుడనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో మృతులాడి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. విడుచుండు భక్తుల మొరలు విని విడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు
కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలో ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలో ఉండేదనని మన దేవుని ఉండేదనని మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదను కరములు తట్టి నిత్యం స్తుతించెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదను రగడలో ప్రభుతో నిత్యముందును రగడలో ప్రభుతో నిత్యముందును మృక్కెదను స్తుతించి పొగడెదను మృక్కెదను స్తుతించి పొగడెదను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము సుధా మధుర కిరణాలరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం సుధా మధుర కిరణాలరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం
తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భువనాలు పిలిచాయని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భువనాలు పిలిచాయని. ఆరని జీవన జ్యోతిక వెలిగే తారకటొచ్చింది, పాడే పాటలు పశువుల శాలకు ఊయల వేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది, పాడే పాటలు పశువుల శాలకు ఊయల వేసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై. లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల సన్నిధి ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే. నిన్ను గావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. నిన్ను గావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం.
క్షణమైన నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనా నేనిల బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనా నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలో నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురైనా. అపవాది శోధనలో నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురైనా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. కొనుగక ఎన్నడూ నిద్రించక నీ కను పాపవలిగా చెడివాడవు. కొనుగక ఎన్నడూ నిద్రించక నీ కను పాపవలిగా చెడివాడవు. కాపరివైన నీ మందలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. ఈ క్షణము వరకు కాపాడినా నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై. నిన్ను స్తుతించి కొనియాడుచు నూతన గీతము పాడెదా. నిన్ను స్తుతించి కొనియాడుచు నూతన గీతము పాడెదా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియ
యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా.
యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. ఏ కష్టమైనను భయపడను, ఏ కష్టమైనను భయపడను నేను, నా తండ్రి దేవుడు సర్వాంతమంతుడు. ఏ కష్టమైనను భయపడను నేను, నా తండ్రి దేవుడు సర్వాంతమంతుడు. ఇప్పుడైనా వినుము నా తండ్రి ప్రేమను, మనసారా నేను వివరింతును. ఇప్పుడైనా వినుము నా తండ్రి ప్రేమను, మనసారా నేను వివరింతును. నా మనసారా నేను వివరింతును. ఏ కష్టమైనను భయపడను నేను, నా తండ్రి దేవుడు సర్వాంతమంతుడు. ఏ కష్టమైనను భయపడను నేను, నా తండ్రి దేవుడు సర్వాంతమంతుడు. సముద్రము మధ్యలో తుఫాను చెలరేగి పడవలో శిశులను భయపెట్టెను. సముద్రము మధ్యలో తుఫాను చెలరేగి పడవలో శిశులను భయపెట్టెను. నా తండ్రి దేవుడు తుఫాను నడచే, నీటిపై నడచే దరి చేర్చెను. నా తండ్రి దేవుడు తుఫాను నడచే, నీటిపై నడచే దరి చేరెను. ఇప్పుడైనా వినుము నా తండ్రి ప్రేమను, మనసారా నేను వివరింతును. ఇప్పుడైనా వినుము నా తండ్రి ప్రేమను, మనసారా నేను వివరింతును. నా మనసారా నేను వివరింతును. ఏ కష్టమైనను భయపడను నేను, నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు. ఏ కష్టమైనను భయపడను నేను, నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు. నా తండ్రి దేవుడు
హతమార్చునని రాజు అనుకొనెను. దేవుని బిడ్డలను అగ్నిలో పడవేసి అపమాను తిరులను అనుకొనెను. తండ్రి దేవుడు దూతను పంపి అగ్నిని రాజుని భయపెట్టెను. నా తండ్రి దేవుడు దూతను పంపి అగ్నిని రాజుని భయపెట్టెను. ఇప్పుడైనా వినుము నా తండ్రి ప్రేమను మనసారా నేను వివరింతును. ఇప్పుడైనా వినుము నా తండ్రి ప్రేమను మనసారా నేను వివరింతును. నా మనసారా నేను వివరింతును. ఏ కష్టమైనను భయపడను నేను. నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు. ఏ కష్టమైనను భయపడను నేను. నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు. నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు. ఏ సమయమందైనా ప్రార్థన చేయక నా ప్రభువు నా కొరకు దిగి వచ్చును. ఏ సమయమందైనా ప్రార్థన చేయగా నా ప్రభువు నా కొరకు దిగి వచ్చును. నీరైన నరుడైన అగ్నియపవాదైన సృష్టంతన తండ్రి దాసోహమే. నీరైన నరుడైన అగ్నియపవాదైన సృష్టంతన తండ్రి దాసోహమే. ఇప్పుడైనా వినుము నా తండ్రి ప్రేమను మనసారా నేను వివరింతును. ఇప్పుడైనా విడుము నా తండ్రి ప్రేమను మనసారా నేను వివరింతును. నా మనసారా నేను వివరింతును. ఏ కష్టమైనను భయపడను నేను. నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు. ఏ కష్టమైనను భయపడను నేను. నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు. ఇప్పుడైనా వినుము నా తండ్రి ప్రేమను మనసారా నేను వివరింతును. ఇప్పుడైనా విడుము నా తండ్రి ప్రేమను మనసారా నేను వివరింతును. నా మనసారా నేను వివరింతును. ఏ కష్టమైనను భయపడను నేను. నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు. ఏ కష్టమైనను భయపడను నేను. నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు. నా తండ్రి దేవుడు సర్వసమర్థుడు.
సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. బంధింపబడిన వారికల్ల విడుదలెచ్చును, బాధింపబడు వారికి న్యాయం తెచ్చును. బంధింపబడిన వారికల్ల విడుదలెచ్చును, బాధింపబడు వారికి న్యాయం తెచ్చును. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. పాపరోగ మరణములపై జయము పొందును, పాప శోక రోదరముల రూపుమాన్పను. పాపరోగ మరణములపై జయము పొందును, పాపి శోక రోదములను రూపుమాన్పను. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకొనగును, ప్రతి కాలు వంగునట్లు ఘనత పొందెను. ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకొనగును, ప్రతి కాలు వంగునట్లు ఘనత పొందెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. పరలోక భూలోక క్రింద చోట్లలో సర్వాధికారిగా హెచ్చింపబడెను. పరలోక భూలోక క్రింద చోట్లలో సర్వాధికారిగా హెచ్చింపబడెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. రారాజుగా ఇలయందు రాజ్యమేలును, వెయ్యేండ్లు ఆయనతో ఆనందింతును. రారాజుగా ఇలయందు రాజ్యమేలును, వెయ్యేండ్లు ఆయనతో ఆనందింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తిమంతుడు
సర్వాధిపతి మన ప్రభు యేసే సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే సర్వాధిపతి మన ప్రభు యేసే. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద ఆయన వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఏడేండ్ల పరిశుద్ధులకు విందు పోతుంది, ఏడేండ్ల పరిశుద్ధులకు విందు పోతుంది. ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. యేసు వార్త మోయబడు, యేసు వార్త మోయబడు. వాక్య కరువు ಹೆಚ್ಚಗುನು, ವಾಕ್ಯ ಕರುವು ಹೆಚ್ಚಗುನು. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేళ్ళ ఎలపై యేసు రాజ్యమేలును, వెయ్యేళ్ళ ఎలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును.
న్యాయమే కనబడుచుండును, న్యాయమే కనబడుచుండును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడేను, సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. వంగనే మోకాలనే, వంగనే మోకాలనే యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసే సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసే సిద్ధముగా నుండు. రేపపాటున మారాలే, రేపపాటున మారాలే యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. గ్రంథంలోనికి వెళ్ళి కీర్తన మనం చదువుదాం. కీర్తన 33వ కీర్తన ఈ సందర్భంలో మనం చదువుతామండి. 22 శరణాలు ఉన్నవి. 22 శరణాలను మనం చదువుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదామండి. 33వ కీర్తన మనం చదువుదాం. కీర్తన గ్రంథము 33 కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి నేను చదువుతుండగా మీరు కూడా చదవడానికి తెలియచేయడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను.
సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన నాడు వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఇచ్చినాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుతున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునయున్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద ఉండునుగాక. ఆమేన్. దేవుడు మన వెనుకల వాక్యం దీవించి మనను ఆశీర్వదించునుగాక. దయచేసి కూర్చుందాం. ప్రియమైన బిడ్డలారా, గతించిన మనమంతా ప్రభు మనల్ని కాపాడి భద్రపరిచి క్షేమమిచ్చి ఆరోగ్యం ఇచ్చి మరొక సమయం ఆయన సన్నిధానం ఉండే భాగ్యం ఆయన మనకి ఇచ్చారు కనుక దేవుని స్తుతించుట, ఆయన గణపరచుట మన భాగ్యం. ప్రియమైన బిడ్డలారా, కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు ఎలా ఉంటాయో ప్రభు ఇక్కడ మరి 33వ అధ్యాయము 18వ వచనంలో శరణంలో ఒక మాట మనకి తెలియజేస్తున్నారు కనుక ఆ మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనం చదువుదామా? 33వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. ఏంటంటే అండి ప్రభు చెప్పినటువంటి మరి మాట, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం మనం చూడగలుగుతున్నాం. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. 2 అంశాలు ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తారు. 2 అంశాలు. మొట్టమొదటిది ప్రాణాన్ని రక్షించడం, అపాయములో నుండి ప్రాణములను రక్షించడం దేవుని యొక్క వశం. రెండవది కరువులో నుండి వారిని కాపాడడం, కరువులో నుంచి వారిని తప్పించడం
దేవుని యొక్క వశము అనేటువంటి విషయాన్ని ఇక్కడ రెండు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రెండు మాటలు మనకు గుర్తొచ్చినప్పుడు మనకి రెండు అంశాలు గుర్తుకు రావాలి. మొట్టమొదటిది ఏంటి? వారి ప్రాణమును మరణము నుండి తప్పించే విషయం. మరణం నుంచి తప్పించిన వారిని జ్ఞాపకం చేసుకుంటే, మరణము దాకా మరణ పంచుల వరకు వెళ్ళి తప్పింపబడిన వారు ఎవరున్నారు? మనకు బాగా తెలిసిన వారు మొట్టమొదటిగా షడ్రకు, మేషకు, అబేద్నెగో గారు. వారు మరణం వరకు వెళ్ళారు. మరణం నుంచి దేవుడు వారిని సజీవులుగా తప్పించాడు. రెండవది, కరువులో వారి ప్రాణమును కాపాడుతాడు. ఏ కరువులో అండి? 3.5 సంవత్సరాల వర్షం కురవకూడదని ప్రార్థించినటువంటి ఏలియా జీవితంలో కరువు కాలంలో ప్రియమైన బిడ్డలారా, ఏలియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి కరువును రప్పించినప్పుడు ఆ కరువు కాలంలో కూడా ఏలియాని దేవుడు కాపాడాడు. ఏలియాని కరువు కాలం అంతా పోషించాడు. వారిని కాదు, ఇంకొకరిని కూడా కాపాడాడు దేవుడు. ఎవరో తెలిసింది? సారేపతిలో ఉన్నటువంటి పెదవరాలని కూడా దేవుడు కాపాడాడు. తలకాయలు ఊపుతున్నారు అంతే, మీకు అర్థమైనట్టు ఏం లేదు, అసలు గుర్తున్నట్టే లేదు. మీకు ఎటో చూస్తే ఏం అర్థమవుతుంది మనకి? ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, దేవుని మాటలు మనం హృదయంలోకి వెళ్తే, హృదయంలో భద్రం చేసుకుంటే, అంశాలు చెప్తున్నప్పుడు మనకు కూడా ఆలోచన రావాలి. ఏదైనా ఒక మాటను మనం తెలియజేస్తున్నప్పుడు మనము ఈ అంశం గురించి మనం విన్నాం, నిజమే కదా అనేటువంటి ఆలోచన మనకు రావాలి, తలంపులు రావాలి. ఆ తలంపులు ఆలోచన మనకు వచ్చినప్పుడు ముఖంలో ఆ వెలుగు మనకు కనబడుతుంది. ఏదో పోగొట్టుకున్న వారిలాగా, ఏదో పోగొట్టుకుని ఇక్కడికి వచ్చిన వారిలాగా మన ముఖాలు మన దగ్గర దేవుని సన్నిధానంలో ఉండకూడదు. షడ్రకు, మేషకు, అబేద్నెగో గురించి అనేక సార్లు చెప్పుకున్నాం. ప్రాణాపాయం నుంచి తప్పించిన దేవుడని మనం చెప్పుకున్నాం. అలాగే ఏలియాని కరువు కాలంలో దేవుడు కాపాడన్న విషయాన్ని కూడా మనం చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 18వ వచనం మనం చదివినప్పుడు వారు మనకు గుర్తుకు రావాలి, జ్ఞాపకం రావాలి. పలానా ఆయన ప్రాణాన్ని దేవుడు రక్షించాడు, పలానా ఆయన్ని కరువులు అయినా కాపాడాడు అనే ఆలోచన మనకు రానప్పుడు మన బుర్ర దేవుని సన్నిధానం ఉన్నదని కాదండి. చిన్నపిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళ కాడి నుంచి వారు నేర్చుకుంటూ డిగ్రీ దాకా వచ్చిన తర్వాత, డిగ్రీలకు వచ్చిన తర్వాత ఎవరైనా బోర్డు మీద రాస్తుంటే, గోడ మీద రాస్తుంటే వీళ్ళకి గుర్తు వస్తుంది. ఇవి నేను చిన్నప్పుడు మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి అక్షరాలు అవి. ఆ మాట గుర్తుకు రాలేదనుకోండి, వాడు వాటిని గుర్తు పెట్టుకోలేదని అర్థం. అవి వాడికి గుర్తు లేదనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలు, మన ముఖాలు కూడా అలాగే ఉన్నాయి. 18వ వచనం చదువుదాం అన్నప్పుడు నేను 18వ వచనం చదువుతుంటే మీకు వీరు గుర్తుకు రావాలి, ఈ సన్నివేశాలు గుర్తుకు రావాలి, వీరు మీకు మనసులోకి గుర్తుకు తెచ్చుకోవాలి. ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా మాట చదువుతున్నప్పుడు, ఎవరైనా వాక్యం చదువుతున్నప్పుడు వాక్యానికి సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే అంశాలు వెంటనే మనం గుర్తుకు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియమైన బిడ్డలారా, చూడండి 19వ వచనం. ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఏమంటుందంటండి? భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది ఆయన దృష్టి. ఇప్పుడు చెప్తా మీకు, ఇప్పుడు అడుగుతా, భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆయన దృష్టి నిలిపినటువంటి సంగతి ఏదన్నా మీకు గుర్తుందా? ఏమైనా గుర్తుందమ్మా? ఏమైనా గుర్తుందా? భయభక్తులు కలిగినటువంటి ఆయన, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు, కుటుంబం అంతా భయభక్తులు కలిగిన వారు, పిల్లల విషయంలో పాపం ఏమన్నా చేశారేమోనని వారికి కూడా ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు, పరలోక రాజ్యములో దూతల మధ్య ఆ భక్తుల గురించి తండ్రి అయిన దేవుడు ఒకసారి ఉదాహరణ ఇచ్చారు. ఎవరైనా? యోబు భక్తుడు. ప్రియమైన బిడ్డలారా, ఆ 19వ వచనమే తెలియజేస్తుంది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుతున్నది. యోబు భక్తుడు భయభక్తులు కలిగి జీవించిన వాడు. దూతల సమూహము మధ్యలో, దూతల సభలో ప్రభు జ్ఞాపకం, నా భక్తుడున్నాడు నీకు తెలుసా అని అడిగాడు సాతాను. నా భక్తుడు ఉన్నాడు తెలుసా అని అడిగినప్పుడు
అర్థం ఏంటి? దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి నిలుపుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని యందు నడవడం అనేది గొప్ప భాగ్యం, దేవునితో నిలవడం అనేది గొప్ప భాగ్యం, దేవునితో సంచరించడం అనేది గొప్ప భాగ్యం, దేవునితో మాట్లాడడం అనేది గొప్ప భాగ్యం. మనకు అనేకమైన పనులు ఉంటాయి. పనులు ఉన్నాయమ్మా? మీకు ఏమనుకున్నాను? పని లేకుండా ఖాళీగా ఉంటున్నారా? పనులు ఉన్నాయి, ఏదో పని ఉంటుంది. పని లేకుండా మనం ఖాళీగా ఉంటాం. అయినా కానీ దేవుని సన్నిధానికి వస్తున్నామంటే కారణం ఏమిటంటే దేవుని ఎడల మనం కృప పొందుకోవాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని. కనుక దేవుని సన్నిధానంలోనే మనం అటు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత మన మనసు, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా దేవుని వైపుకే మనం చూడాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈ 33వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అందులో ఉన్నటువంటి అంశాలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎవరి గురించి విషయాలు రాశాడు వారిని గురించి జ్ఞాపకం చేసుకుని, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, వారిని కూడా తలంచుకుంటే ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.